నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మఒడి అనే పథకం ద్వారా ప్రైవేటు అలాగే గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళే ప్రతి కుటుంబంలో ఒక పిల్లవాడికి లేదా పిల్లకు 13,000 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళనమాట. అయితే టీడీపీ గవర్నమెంట్ కూడా మేము అధికారంలోకి వస్తే ఈ 13,000 రూపాయలని 15,000 రూపాయలకు పెంచుతామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ అమ్మఒడి అనే పథకాన్ని తల్లివందనంగా తీసుకువస్తామని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే తల్లివందనం అనే కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదన్నమాట. అయితే ఇంతకు ముందు మనం నారా లోకేష్ గారు చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు ఏమని చెప్పారంటే, ఈ తల్లివందనం అనే కార్యక్రమానికి సంబంధించి అమౌంట్ అనేది మేము వచ్చే సంవత్సరం దీని గురించి ఆలోచిస్తామని, అలాగే దానికి సంబంధించిన ఎనాలిసిస్ జరుగుతుందని ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో బాగా కామెంట్స్ అయితే రావడంతో చివరికి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగిందనమాట. అయితే మంత్రి నిర్మలా రామ్మోహన్ రావు గారు అయితే దీని గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడాడు ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది ఇప్పుడు చూడండి. 100కి 100% ఏదైతే ఎంతమంది పిల్లలుంటే, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చి తీరుతాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఏదైతే సూపర్ 6 అమలు చేయట్లేదని అంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న సూటిగా, నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి ఎన్ని రోజులకి అమలు చేశావు? స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడ కూడా మా సాక్షి విలేకర్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా సమాధానం చెప్పొచ్చు కావాలంటే జగన్ తరపున. స్ట్రైట్ క్వశ్చన్. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు 2019 జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు మీరు అమ్మ ఒడి అమలు చేస్తారు? వాళ్ళకి చెప్పడానికి ధైర్యం జరిగిపోతే నేనే చెప్తున్నా, 2020లో అమలు చేశాడు. ఎప్పుడు? 2020లో. అంటే నువ్వు చెప్పినటువంటి పథకం అమలు చేయడానికి నీకు 9 నెలలు పట్టింది. మరి నేను అధికారంలోకి వచ్చిన 2 నెలలకే 3 నెలలకే నువ్వు అమలు చేయలేదని నన్ను ప్రశ్నించడానికి నీకు హక్కు ఉందా? హక్కు? దయ ఉంచే సాక్షి వారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోమని కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఇంకొక స్ట్రైట్కి వచ్చిన దాని నిమిత్తమే ఆ రోజు భారతీ రెడ్డి గారు, మా దగ్గర వీడియోస్ ఉన్నాయి చాలా క్లియర్గా, మొన్న కూడా ఏది చూపించా మీకు. ఒక పిల్లవాడు ఉంటే 15,000, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 రూపాయలని స్వయంగా భారతీ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది ఆ రోజు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇద్దరికి ఇచ్చావా, ఒక్కరికి ఇచ్చి మోసం చేసావా? సమాధానం చెప్పండి స్ట్రైట్గా. అంటే ఆ రోజు నువ్వు మోసం దగా చేసి ఈరోజు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, ఆ రోజు స్ట్రైట్కి వచ్చిన మూడవది, నువ్వు ఆ రోజు ఎన్ని వేల రూపాయలు ఇస్తావని చెప్పావు? 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పావు. తర్వాత ఎంత ఇచ్చావు? 14,000. తర్వాత 13,000. ఆఖరికి మా అక్కమ్మ చెల్లెలు అయితే కొంతమందికి 7,000, 6,000 పడ్డాయండి, కొంతమందికి ఎగ్గొట్టేసాడని చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సమాధానం చెప్పండి. ఇంకొకటి స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, 5 సంవత్సరాలు నువ్వు అమ్మఒడి ఇచ్చావా? ఒక సంవత్సరం ఎగ్గొట్టావా లేదా? సమాధానం చెప్పు. అంటే నువ్వు అధికారంలో ఉంటే ఓడి చెప్తావు, ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ఓడి చెప్తావు. మేము నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. చేత ఖచ్చితంగా మాట ఇచ్చాం, నీకు మళ్ళగా మాట తప్పం, నీ మాదిరిగా మడమ తెప్పం అన్న మాట ప్రకారం తల్లికి వందనం ఏదైతే మీకు చెప్పామో అది మోసం దగా నీ మాదిరి లేకుండా అమలు చేసి తీరతాం. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.